హాయ్, ఈ వీడియో నేను మిమ్మల్ని భయపెట్టాలని చేయట్లేదు, కానీ భయపడాల్సిన విషయం కాబట్టి చెప్తున్నాను. యూట్యూబ్ ఫ్రెష్గా ఇప్పుడిప్పుడే ఒక కొత్త పాలసీ తెచ్చింది. దాంట్లో కానీ మీ ఛానల్ పడింది అంటే మీరు లైఫ్లో ఇంకెప్పుడూ యూట్యూబ్లో వీడియోలు పెట్టలేరు. యూట్యూబ్లో వీడియోలు పెట్టలేరు అన్నా, మీ ఛానల్లో కాదు, యూట్యూబ్లోనే ఇంకెప్పుడు పెట్టలేరు. అంత ఖతర్నాక్ పాలసీ. సో చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి, మెల్లి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుదిరితే ఒకవేళ ఈ ఛానల్లో మీరు అలాంటి తప్పులు ఏమైనా చేస్తున్నారంటే యూట్యూబ్ అది గుర్తుపట్టక ముందే మీరు ఆ తప్పుల్ని తీసేయండి. ఎందుకంటే మనకు ఒక సేయింగ్ ఉంది కదా, ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పేసి. అంటే ముందే జాగ్రత్త పడితే తర్వాత ఏడ్చేదానికంటే బెటర్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో జాగ్రత్త వినండి, ఒక్కొక్క పాయింట్ క్లియర్ చేస్తాను. ఇక్కడ రాసుకొని పెట్టుకున్నాను, ఏం మిస్ కావద్దని చెప్పేసి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. మెయిన్ టాపిక్ వెళ్ళే ముందు చాలామంది ఈ మైక్ గురించి అడిగారు అనమాట, ఏం మైక్ అని చెప్పేసి. ఇది స్పాన్సర్డ్ కాదు, ఏం కాదు, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను కాబట్టి. దీని పేరు వచ్చేసి గ్రెనారో, GRENARO దీని పేరు. ఇది నాకు 800 పడింది, వైర్లెస్ మైక్. ఆడియో క్వాలిటీ తెలుస్తుంది కదా. 800 రూపీస్ అమెజాన్లో కొన్నాను. అండ్ ఇది మంచి బ్రాండ్ అనమాట. యాక్చువల్లీ చాలామంది మీరు యూట్యూబ్లో ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు ఇక్కడ పెట్టుకొని కాలర్ మైక్స్ పెట్టుకుంటారు కదా, చిన్న చిన్న అసలు కనిపించకుండా, అది కూడా చేస్తుంది అనమాట. కాకపోతే అది ప్రైస్ వచ్చేసి 2000 ఎంతనో ఉంటుంది, ఇది 800. సో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి, అమెజాన్లో ఉంది. నేను కావాలంటే ఒకవేళ కింద లింక్ పెడతాను, కొనుక్కోండి. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్, కమెంట్స్కి రిప్లై చేస్తుంటే ఒక కమెంట్ ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఈ ఛానల్లోనే నా ప్రీవియస్ వీడియోకి దానికి ఒక కమెంట్ వచ్చింది. అన్న, నా ఛానల్ పెట్టి 20 రోజులు అయింది, కాకపోతే ఛానల్ టర్మినేట్ అయిపోయింది, నా వీడియోలు కనిపించట్లేదు, నా ఛానల్ కనిపించట్లేదు, ఏం చేయాలని చెప్పి వేరే ఇంకొక దీంట్లో నుంచి కమెంట్ చేశాను. నాకు అర్థం కాలేదు, అట్లా అవుతుంది, 20 రోజులే కదా, మరి మానిటైజేషన్ అయిన తర్వాత ఛానల్ డిలీట్ అవుతుంది, మరి ఇంకేమైందా. కింద చూస్తే ఇంకొక కమెంట్ అలానే వచ్చింది. అన్న, నా ఛానల్కి ఇలా స్పామ్ అని చెప్పేసి ఏదో ఈమెయిల్ వచ్చిందని చెప్పి ఒక ఆమె నాకు ఇన్స్టాగ్రామ్లో చేసింది, తనని డిలీట్ చేస్తున్నాము, టర్మినేట్ చేస్తున్నామని చెప్పి. అదే ప్యాటర్న్లో ఇంకో మెసేజ్ వచ్చింది. అన్న, నేను ఇట్లా ఛానల్ పోయింది, నేను కొత్త ఫోన్ నెంబరు కొత్త ఈమెయిల్తో చేసుకోవచ్చా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటా అంటే, నేను అరే కొత్త ఈమెయిల్ కొత్త ఫోన్ నెంబర్తో చేసుకోవచ్చు కదా, కొత్త ఛానల్ క్రియేట్ చేసి ఈ ఛానల్ పోతే ఏమని ఇంకోటి అన్నట్టు నేను అనుకున్నా. కానీ తర్వాత వేరే ఛానల్స్ ఏవైతే హిందీలో ఇంగ్లీష్లో ఉంటాయి కదా, టెక్నికల్ ఛానల్స్, అవి చూస్తూ ఉంటే దీని రిలేటెడ్ ఒక వీడియో కనిపించింది. అదేంటంటే యూట్యూబ్ కొత్తగా సర్కంవెన్షన్ పాలసీ అని ఒకటి తీసుకొని వచ్చింది అనమాట. అసలు సర్కంవెన్షన్ పాలసీ అంటే ఏంటని మీకు క్లియర్గా మెల్లిగా మన భాషలో అర్థమయ్యేలా చెప్తాను. ఒకవేళ మీరు యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేశారు అండ్ అది టర్మినేట్ అయిపోయింది ఇంతకుముందు ఎప్పుడన్నా కానీ, వాట్ ఎవర్ రీజన్స్, అంటే మల్టిపుల్ స్ట్రైక్స్ వచ్చాయి, కాపీరైట్ స్ట్రైక్ వల్ల, లేకపోతే స్పామ్ వల్ల, లేదంటే వాళ్ళ పాలసీస్ వైలేట్ చేసినందుకు వల్ల, ఏదో ఒక రీజన్ వల్ల ఒకవేళ మీ ఛానల్ టర్మినేట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మీరు కొత్తగా ఇంకొక ఛానల్ క్రియేట్ చేసేసి వీడియోలు చేస్తున్నారు, ఈ ఛానల్ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అది బాంబు వెళ్ళింది కదా. యూట్యూబ్ ఎందుకో ఇలా ప్రతి 3 నెలలకి ప్రతి 4 నెలలకి ఏదో కొత్త కొత్త పాలసీస్ తెస్తూ ఉంది. ఎందు గురించి అంటే యూట్యూబ్లో చాలా స్పామ్ ఎక్కువైపోయింది అనమాట. అంటే చాలామంది ఇప్పుడు వచ్చేసింది కదా అని చెప్పి ఓన్లీ తీసుకొని వచ్చి డైరెక్ట్ వేసేస్తున్నారు, డంప్ లాగా. ఎఫర్ట్ ఏం పెట్టట్లేదు, దాంట్లో వాళ్ళు ఏం చేయట్లేదు, జస్ట్ వచ్చినట్టు వేసి పడేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏమైపోయిందంటే యూట్యూబ్ హ్యాంగ్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే లాస్ట్ 1-2 నెలల్లో యూట్యూబ్ 3-4 సార్లు హ్యాంగ్ అయిపోయింది. యాప్ ఓపెన్ కాకపోవడము, లేదంటే అప్లోడ్ చేద్దామంటే కాకపోవడం, అది ఎప్పుడు కాలేదు. యూట్యూబ్ చరిత్రలో ఎప్పుడు ఇంత హ్యాంగ్ కాలేదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ AI వీడియోస్ వచ్చేసరికి ఈజీగా క్రియేట్ చేసేస్తున్నాం కదా అని చెప్పి తీసుకొని చేయడంతో దాన్ని యూట్యూబ్ డేటా కెపాసిటీ లాస్కి వెళ్ళిపోయింది. సో యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఏదైతే ఛానల్స్ స్పామ్ చేస్తున్నాయో, ఇంకా మాస్ ప్రొడ్యూసింగ్ అనమాట, వచ్చింది కనిపించింది అన్ని పెడతా ఉన్నాయో ఆ ఛానల్స్ని మెల్లిమెల్లిగా తీసేస్తా ఉన్నాయి. ఫస్ట్. సెకండ్ ఏంటంటే, ఒకవేళ మీ ఛానల్ ముందు ఎప్పుడన్నా కానీ వేరే ఇంకేదైనా ఛానల్ క్రియేట్ చేసి పెట్టారు, అది డిలీట్ అయిపోయింది, కానీ మీరు కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు వీడియోలు పెడతా ఉన్నారు, హ్యాపీగా మనీ కూడా ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే, అరే వీడిది ఆల్రెడీ మేము టర్మినేట్ చేసాం కదా, వీడు ఇంకో ఛానల్ పెట్టుకున్నాడని చెప్పి ఇది కూడా తీసేస్తున్నాను. అయితే నిన్న రాత్రి నేను సర్కంవెన్షన్ పాలసీ గురించి వీడియో చూస్తున్నాను కదా, దాంట్లో తెలిసింది ఏంటంటే ఒక పర్సన్కి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆ ఛానల్ని యూట్యూబ్ డిలీట్ చేసింది. అతను పాపం ఏడుస్తున్నాడు అనమాట, నెలకి 50,000 ఎంత సంపాదిస్తున్నాడంటే యూట్యూబ్ ఛానల్ మీద, దాన్ని తీసేశారు. రీజన్ ఏంటంటే ఇంతకు ముందు 2022-21 ఆ టైంలో అతనిది వేరే ఛానల్ని యూట్యూబ్ టర్మినేట్ చేసింది. అయితే అతను ఇప్పుడు చేసిన కొత్త తప్పు ఏంటంటే, ఈ కొత్త ఛానల్కి బ్యాకప్ ఈమెయిల్ ఐడి ఉంటుంది, మన గూగుల్లో బ్యాకప్ ఈమెయిల్ ఐడి, దానికి కనెక్ట్ చేశాడు అనమాట ఆ పాత ఛానల్కి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అరే ఇవన్నీ ఏమొద్దు, మనకి కొత్తగా మనం ఈమెయిల్ ఐడి క్రియేట్ చేద్దాం, కొత్తగా మనం ఫోన్ నెంబర్ చేద్దామని. అవి కూడా కాదు, మీ ఫేస్ రికగ్నైజ్ చేస్తుంది. మన డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది కదా, అంటే ఎలా అయితే మనం సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, ఫోటో చూడంగానే వాడి ఎక్కడెక్కడ డీటెయిల్స్ అన్నీ మన పూర్వోత్తరాలన్నీ వస్తాయి. మనం ఫోన్లో ఇప్పుడు మన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి మనం యూజ్ చేసే వైఫై, మన IP అడ్రస్, మన ఫేస్ రికగ్నిషన్,
మన కంటెంట్, మనం ఎట్లాంటి అయితే కంటెంట్ పెడతా ఉంటామో దాన్ని కూడా డీటెయిల్స్, ఏ ఫోన్ అయితే యూజ్ చేస్తామో లేకపోతే ఏ ల్యాప్టాప్ అయితే యూజ్ చేస్తామో వీడియోలు అప్లోడ్ అవన్నీ కూడా సేవ్ అయి ఉన్నాయి అనమాట వాళ్ళ దగ్గర. ఈ సర్కంవెన్షన్ పాలసీ అంటే ఏంటి, ఛానల్కి వచ్చేది కాదు, మీకు వచ్చేది. అంటే ఎవరైతే యూట్యూబ్ రన్ చేస్తూ ఉంటారో క్రియేటర్స్, వాళ్ళకి వస్తుంది, ఛానల్కి కాదు. అంటే డైరెక్ట్ మీ మీదనే పడిపోతుంది, మీరు ఇంకెప్పుడు పెట్టలేరు. అది పాలసీ. ఛానల్లో వీడియోలు పెట్టడం కాదు, ఛానల్ డిలీట్ అయిపోతే ఇంకొక ఛానల్ క్రియేట్ చేసుకుందాం అన్న ఆప్షన్ కాదు ఇక్కడ. మీరు ఇంకెప్పుడు పెట్టలేరు లైఫ్లో. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే ఎందుకు వస్తుంది ఈ సిచ్యువేషన్, ఎందుకు డిలీట్ చేస్తుంది అంటే, ఫస్ట్ వేళ మీరు బాట్స్ కొనుక్కున్నారు అంటే చాలామంది ఛానల్ గ్రో చేయడానికి, చాలామంది ఛానల్లో సబ్స్క్రైబర్లు ఎక్కువ చూపించుకోవడానికి థర్డ్ పార్టీ వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఏదో మన ఫేక్ ఫాలోవర్స్, ఫేక్ సబ్స్క్రైబర్స్, ఫేక్ ఏమంటారు లైక్స్, కమెంట్స్, వ్యూస్ ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటారు. అది చేసిన మెషిన్ కాబట్టి అది అనలైజ్ చేస్తుంది, ఎలా ఉంది వాళ్ళ ట్రాఫిక్, ఎలా ఉంది, జెన్యూన్ వస్తుందా లేదా, ఎక్కడి నుంచి వస్తుందని స్పామ్ కింద కన్సిడర్ చేస్తుంది, యూట్యూబ్ పాలసీ వయోలేట్ కింద చేస్తుంది. సో అది మెయిన్. సెకండ్ రీజన్, చాలామంది సినిమా కంటెంట్ పెడతా ఉంటారు. అంటే సినిమా రిలేటెడ్ ఫోటోలు కానీ, వీడియోలు కానీ, లేకపోతే సాంగ్స్ కానీ. అంటే సాంగ్స్ మీద డ్యాన్స్ చేయడం అవి కాదు. సాంగ్స్ మీద డ్యాన్స్ చేయడం అంటే మీరు హ్యూమన్ ఎఫర్ట్ పెడుతున్నారు, అది వేరు. కానీ ఫేస్ కనిపించకుండా సినిమా రివ్యూలు చెప్పడం, లేదంటే సినిమా వీడియోలు పెట్టేసి దాని గురించి కొంచెం మేమ్స్ చేయడం కానీ, లేదంటే ఇంకేవో చేస్తూ ఉంటారు కదా రిలేటెడ్ టు సినిమా, రిలేటెడ్ టు మ్యూజిక్, ఏదైనా కానీ. ఒకవేళ అట్లాంటి కంటెంట్ పెట్టిన ఛానల్స్కి కాపీరైట్ పడిందంటే, 3 కాపీరైట్ స్ట్రైక్స్ పడిందంటే ఛానల్ టర్మినేట్ అయిపోతుంది. టర్మినేట్ అయిపోయింది అంటే అది మీ మీద కూడా పడుతుంది. సో కాపీరైట్ స్ట్రైక్ నుంచి, మీది కానీ కంటెంట్ నుంచి మీరు దూరం ఉండండి. ఎప్పుడు కూడా వేరే వాడి కంటెంట్ కాపీ చేసేయద్దు. అందుకని నేను మీకు నా ఛానల్స్ ఏవైతే 3 ఛానల్స్ నేను గ్రో చేశానని చెప్తున్నానో అది ఎందుకు మీకు చెప్పట్లేదు అంటే ఇది రీజన్. మీరు ఇన్స్పైర్ అయ్యి చేయరు, కాపీ కొట్టేస్తారు. లిటరలీ నాకే అయ్యింది. నేను చెప్పాను కదా నా ఫ్రెండ్కి హెల్ప్ చేశానని, వాడు ఇంకొకటి చెప్పాడు అనమాట, అరే ఇట్లా నా ఫ్రెండ్ ఇట్లా చెప్తున్నాడు అని చెప్పి. వాడేంటి లిటరల్లీ వీడు చెప్పాడు కదా అని చెప్పి నా ఛానల్లో ఉన్న కంటెంట్ని, థంబ్నెయిల్, టైటిల్, నా వీడియోని స్క్రీన్ రికార్డ్ చేసి మరీ వేసేసాడు. కొత్త ఛానల్ క్రియేట్ చేసి నా టైటిల్ స్టైల్, థంబ్నెయిల్ స్టైల్ దాన్నే ఎగ్జాక్ట్ కార్బన్ కాపీ, నేను ఎలా అయితే ఫాంట్స్ యూజ్ చేస్తాను, ఎలా అయితే నేను ప్యాటర్న్ పెడతానో, నా టైటిల్ని, నా డిస్క్రిప్షన్స్ని, వీడియోస్ని జూమ్ చేసి స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టేశాడు. సో అది అందించని నేను మీకు చెప్పట్లేదు, ఇన్స్పైర్ అవ్వడం కాదు, కాపీ చేస్తారు. నేను చూశాను కదా, కాపీ చేసి ఎన్ని రోజులు ఉంటారు. ఎంతైనా ఒరిజినల్ కాపీయే కదా. కంటెంట్ ఈజ్ ద కింగ్ అన్నప్పుడు మీరు ఎన్ని రోజులను కాపీ కొడతారు. ఏదో ఒక రోజు యూట్యూబ్ నోటీస్ చేస్తుంది, ఇదేంటి వీడు పెట్టిన తర్వాత ఇట్లాంటి ఇంకో ఛానల్లో ఇంకోటి ఎవడో పెడతా ఉన్నాడు, ఐడెంటిఫై చేస్తాడు కదా, అప్పుడు మీ టైమే వేస్ట్. సో ఎప్పుడన్నా కానీ ఒరిజినల్ క్రియేట్ చేయడానికి చూడండి. ఇది రెండో రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి చెప్పినట్టు మాస్ ప్రొడక్షన్. అంటే ఏఐ నుంచి కంటెంట్ వస్తుంది కదా అని చెప్పి ఏదో పిచ్చి వీడియోలు నేను చూసాను, నా కమెంట్స్ వస్తానే, అన్న మా ఛానల్ చూడండి ఒకసారి, ఇది అవుతుందా కాదా అంటే నేను ఎలా చెప్పాలి మీకు. సెకండ్ వీడియోలోనో థర్డ్ వీడియోలోనో చెప్పాను, వాల్యూ ఇవ్వండి చూసేవాడికి, అయితే ఎంటర్టైన్ చేయండి, లేదంటే వాడికి ఎంగేజింగ్గా అంటే ఏదైనా ఎడ్యుకేట్ చేయండి. ఈ రెండే చాలు. కానీ మీరేం చేస్తున్నారు, మీకు ఏది పడితే అది వేసేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా నేను పెట్టే కంటెంట్ నేను చూస్తానా లేదా అని చెప్పేసి. అంటే మీరు జస్ట్ యూట్యూబ్లో వేయాలి, డబ్బులు సంపాదించాలి, క్విక్ వెళ్ళిపోవాలి అన్న ఆలోచన ఉంది. కానీ అరే ఇది నీకు నిజంగా లాంగ్ టైంలో పనికొస్తుందా లేదా. యూట్యూబ్ అంటే ఈజీ మనీ అనుకుంటారు. నేను మళ్ళీ చెప్తాను, యూట్యూబ్ అంటే ఈజీ మనీ కాదు. యూట్యూబ్ అంటే ప్యాసివ్ మనీ. మీరు ఈరోజు పెట్టిన వీడియో ఏదైతుందో అది మీకు మీ ఛానల్ ఒకవేళ టర్మినేట్ కాకుండా ఉంటే, మీరు ఏ పాలసీ వయోలేట్ చేయకుండా ఉంటే 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు పెట్టిన వీడియో మీకు డబ్బులు తెస్తుంది. 10 సంవత్సరాల తర్వాత కూడా ఎవడన్నా ఈ వీడియో చూశాడంటే ఆ డబ్బులు మీకు అప్పుడు వస్తాయి మళ్ళీ. అలా ఆలోచించండి, లాంగ్ టర్మ్ ఆలోచించండి. అంతేగాని షార్ట్ టర్మ్ ఏదో ఇప్పుడు వేసేద్దాము, వైరల్ అయిపోదాము కూడా వైరల్ వెనక పడకండి. కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా వస్తారు. నేను పర్సనల్ ఎగ్జాంపుల్, నా ప్రీవియస్ 3 వీడియోస్ చూడండి, నేను ఎక్కడ కూడా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కమెంట్ కొట్టండి అని ఎక్కడ అడుక్కోలేదు. ఎందుకంటే నా కంటెంట్ మీద నాకు నమ్మకం ఉంది. లాస్ట్లో ఒక థ్యాంక్ యూ చెప్తా. ఎందు గురించి అంటే మీరు నాకు టైం ఇచ్చారు, నా వీడియో చూడడానికి మీరు టైం స్పెండ్ చేశారు కాబట్టి దానికి కృతజ్ఞతగా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను అంతే. సో మీ కంటెంట్ మీద నాకు నమ్మకం ఉంది అంటే ఆటోమేటిక్గా మీరు గ్రో అవుతారు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, జనాలు మళ్ళీ వస్తారు, మళ్ళీ చూస్తారు. సో నెక్స్ట్ పాయింట్ సేమ్ ఇదే, క్లిక్ బైట్. వైరల్ అవ్వడానికి కోసం అని చెప్పి చాలామంది వీడియోలు, థంబ్నెయిల్, టైటిల్ ఏవో పెడతా ఉంటారు. ఏది ఒకప్పుడు మనకి 2015, 2014 ఆ టైంలో చాలా ఛానల్స్, ఎస్పెషల్లీ మన తెలుగు ఛానల్సే ఏం చేసేవంటే ఈ వీడియో చూస్తే షాక్ అయిపోతారు, ఈ వీడియో చూస్తే అవాక్ అయిపోతారు, వీళ్ళు ఏం చేశారు తెలుసు అది అని చెప్పి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టేవాళ్ళు, కింద టైటిల్స్ కూడా. తీరా వీడియోలోకి వెళ్ళిన తర్వాత చూస్తే ఏముంటుంది, ఏం లేదు, దానికి సంబంధమే ఉండదు, ఏదో పిచ్చి ఉంటుంది, అసలు సంబంధం ఉండదు దానికి.
వాళ్ళు ఏంటంటే క్లిక్ వస్తే చాలు, వీడియో వస్తే చాలు అని చెప్పేసి. ఆ తర్వాత యూట్యూబ్ చాలా రూల్స్ చేంజ్ చేసింది. నేను మీకు దాని గురించి వీడియోలు చెప్తాను, లేదంటే ఇది చాలా పెద్దగా అయిపోతుంది వీడియో. సో ఈ పాయింట్స్ పెట్టుకోండి. ఒకవేళ మీరు కానీ ఇప్పుడున్న ఛానల్లో ఇట్లాంటి తప్పులు ఏమైనా చేస్తుంటే క్లిక్ బైట్స్ కోసం, లేదంటే బాట్స్ కొనుక్కోవడం, నన్ను అడుగుతున్నారు అన్న నా ఛానల్ మానిటైజ్ చేస్తామని. అరే నేను ఒక నార్మల్ బ్లాగర్ని, నార్మల్ యూట్యూబర్ని, కాకపోతే నాకు వేరే ఛానల్స్ ఇలా హెల్ప్ అయ్యింది, నేను ఇది ఫాలో అయినందుకు నా ఛానల్స్ ఈజీగా మానిటైజ్ అయిపోయాయి, ఇలా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి నేను మీకు హెల్ప్ చేద్దామని పెడుతున్నాను అంతే. నేను టెక్నికల్ ట్యూబర్ని కాదు. ఆ టెక్నికల్ ట్యూబర్స్ వేరు, వాళ్ళ పనే అది. వాళ్ళు రోజు యూట్యూబ్లో సంబంధించిన న్యూస్ ఇవ్వడం, అప్డేట్స్ ఇవ్వడం, అది వేరు. నేను జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. ఈ ఒక్క వీడియోలో నేను మీకు పాలసీ అప్డేట్ చేస్తున్నాను అంతే. ఎందు గురించి అంటే జాగ్రత్త పడతారని. అది కూడా నాకు నిన్న 2 కమెంట్స్ వచ్చాయి కాబట్టి, ఇలా మాకు ఛానల్స్ పోయాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదని. సో నేను అది కనెక్ట్ అయ్యాను, రిలేట్ అయ్యాను కాబట్టి నేను ఈ వీడియో పెడుతున్నా. సో నన్ను అడగకండి, మీరు ఒకవేళ అలాంటి ప్లాన్ ఉన్నా కానీ ఎవరి దగ్గర వెళ్ళి మానిటైజ్ చేయించుకున్నాం అంటే, మానిటైజేషన్ అయినంత మాత్రం డబ్బులు వస్తాయని గ్యారంటీ లేదు. అలా చాలామంది ఉన్నారు, మానిటైజేషన్ అయిపోయి సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళకి ఇంకా డబ్బులు రావట్లేదు. అదంతా నేను వేరే వీడియోలో చెప్తాను. రెవెన్యూ గురించి ఒక పర్టికులర్ వీడియో చేస్తున్నాను. ఎంత వచ్చింది నాకు డబ్బులు, నాకు ఎలా వస్తుంది, ఏ వీడియోకి ఎంత వచ్చింది, ఎన్ని వ్యూస్ వస్తే ఎంత డబ్బులు వస్తుంది, అసలు దాని పారామీటర్స్ ఏంది, అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో పెడుతున్నాను. సో వెయిట్ ఫర్ ఇట్, ఈ వారమే వచ్చేస్తుంది. సో దాన్ని చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, బై మిస్టేక్ మీ ఛానల్ ఈ సర్కంవెన్షన్ దీంట్లో పడింది, మీ ఛానల్ టర్మినేట్ చేశాడు. అండ్ ఆ ఒక్క ఛానల్ కాకుండా దాంతోపాటు మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, మీ ఫేస్ ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నాయో, ఏ ఛానల్స్లో ఉన్నాయో యూట్యూబ్లో అన్ని ఛానల్స్ని డిలీట్ చేసేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ దగ్గర ఉన్నది ఒకటే ఒక ఆప్షన్. ఎవడన్నా కానీ మేము మీకు ఇది చేయించేస్తాం, మేము మీకు అది చేయించేస్తాం, మీ ఛానల్ తెప్పిస్తాం, డబ్బులు అడిగితే మాత్రం అసలు చేయకండి, మోసం పోతారు. అట్లా చేయకండి. నాకు తెలుసు, పాపం చాలామంది ఊర్లలో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి యాడ్సెన్స్ క్రియేట్ చేయాలని డబ్బులు తీసుకుంటున్నారంట. 5 నిమిషాల్లో అయిపోతుంది పని, అది యాడ్సెన్స్ క్రియేట్ చేయడం, దానికి డబ్బులు తీసుకుంటారు. హెల్ప్ చేస్తే ఏమవుతుంది? పాపం వాడు డబ్బులు సంపాదించుకుంటున్నాడు, వాడు ఏదో కష్టపడి వీడియోలు పెట్టుకుంటున్నాడు. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయడం, అదే మన ఈ సేవలు లేదంటే ఇవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి నాది ఇట్లా వచ్చిందండి, కొంచెం నాకు హెల్ప్ చేయండి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంట. హెల్ప్ చేస్తే ఏమైనా పోతుందా? మీరు కూడా ఒకవేళ మీకు ఇట్లా వచ్చింది, ఇలా పాలసీ ఏదో వైలేట్ అయిపోయిందని చెప్పి యూట్యూబ్ టర్మినేట్ చేస్తే ఒకటే ఒకటి ఉంది ప్రాసెస్. అదేంటంటే యూట్యూబ్కి ఈమెయిల్ రాయడమో లేదంటే వాళ్ళకి అపీల్ చేయడం అంతే. బై మిస్టేక్ అయిపోయిందండి, సారీ, లేదంటే ఇది తెలియకుండా అయ్యింది, నెక్స్ట్ చెయ్యను అని మీరు రిక్వెస్ట్గా అడిగితే, అది వాళ్ళకి నచ్చితే మీ ఛానల్ మళ్ళీ మీకు ఇచ్చే ప్రాసెస్ ఉంది. ఒకవేళ మీ ఛానల్లో అన్ని అట్లాంటి వీడియోలోనే మీకు తెలిసే చేస్తూ ఉన్నారు, మీరు అపీల్ చేసినా కానీ ఏం కాదు. ఫైనల్లీ మనం చేయగలిగింది ఏంటంటే జాగ్రత్తగా కంటెంట్ పెట్టాలి ఫస్ట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ మంచి కంటెంట్, జనాలు ఎంటర్టైన్ చేయండి, ఎంగేజ్ చేయండి. నేను ఎప్పుడూ ఇదే చెప్తున్నాను. అయితే జనాలకి ఎంటర్టైన్ చేయండి, లేదంటే ఎంగేజ్ చేయండి అంతే. అది కాకుండా మీరు ఏది పడితే అది పెట్టేసి నాకు వ్యూస్ రావట్లేదు, నాకు వాచ్ టైం రావట్లేదు, నాకు సబ్స్క్రైబర్ రావట్లేదు అంటే మీరు ఆలోచించండి. మీరు అలాంటి కంటెంట్ వేరే వాళ్ళు ఎవరైనా పెడితే చూస్తారా? కాదు కదా. సో మీ ఛానల్ ఎందుకు చూడాలి? సబ్స్క్రైబర్లని, లైక్లని, వీటిని కొనకండి. అమ్మాయి పార్టీలు ఉన్నాయి, థర్డ్ పార్టీలు, వాడు డబ్బులు తీసుకుంటాడు, వాడికి ఏం పోయేది లేదు, మీకే ప్రాబ్లం. జల్దీ మానిటైజ్ చేయించేస్తాము, జల్దీ సబ్స్క్రైబర్స్ పెంచేస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటారు. అటు డబ్బులు పోతాయి, మీకు సబ్స్క్రైబ్ అయిపోయింది, మానిటైజేషన్ అయిపోయింది, కానీ తర్వాత యూట్యూబ్ తెలిసిందంటే ఈ ఛానలే పోతుంది, మళ్ళీ ఇంకెప్పుడు పెట్టలేరు. ఎంజాయ్ చేయండి ప్రాసెస్. ఆలోచించాలంటే అరే ఇది నాకు లాంగ్ టర్మ్లో ఎలా పనికొస్తుంది, నేను దీని మీద ఎక్కడ దాకా ట్రావెల్ చేయగలను అని చెప్పి ఆలోచించి పెట్టడం స్టార్ట్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. అంతేగాని అందరు పెడుతున్నారు కదా. ఇప్పుడు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు బ్లాగరే, మీరు చూసి ఉంటారు. ఎక్కడైనా మాల్కి వెళ్ళినా, ఎక్కడైనా సినిమాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు ఫోన్ తీసి రికార్డ్ చేయడం, దాన్ని అప్లోడ్ చేయడం. సో ఇంతమంది తయారైన తర్వాత మీ ఛానల్కి ఎందుకు చూడాలి అని చెప్పి మీరు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. లేదు అందరు పెడుతున్నారు మేము పెడతా అంటే పెట్టుకోండి, హ్యాపీగా పెట్టుకోండి, కానీ సబ్స్క్రైబర్స్ రావాలి, వాచ్ టైం రావాలి, డబ్బులు రావాలని ఎక్స్పెక్ట్ చేయకండి. నేను రియాలిటీ చెప్తున్నాను, భయపడడానికి కాదు, నేను నిజాలు మాత్రమే చెప్తున్నాను. గ్రో అవ్వాలంటే జస్ట్ కాన్సన్ట్రేట్. ఛానల్లో కంటెంట్ ఏదైతే పెడుతున్నారో మంచిగా పెట్టండి, క్లీన్గా పెట్టండి. యూట్యూబ్ ఖచ్చితంగా రివార్డ్ ఇస్తుంది. దానికి కావాల్సింది జనాలు దాని ప్లాట్ఫామ్కి వచ్చి చూడాలి. ఒకవేళ మీ ఛానల్లో ఉన్న కంటెంట్కి జనాలు వచ్చి చూస్తున్నారంటే అది ఆటోమేటిక్గా ఇంకో 10 మందికి పంపిస్తుంది, అంతే. సింపుల్ రూల్. సో మీరు ఆలోచించండి, ఈ కొత్త పాలసీని కొంచెం సీరియస్గా తీసుకోండి. ఒకవేళ మీ ఛానల్స్ ముందు ఏమైనా టర్మినేట్ అయితే ఇప్పటి నుంచి జాగ్రత్త ఉండండి, ప్రిపేర్ అవ్వండి మెంటల్లీ. మీకు ఇప్పుడున్న కొత్త ఛానల్స్కి రావద్దని. ఒకవేళ ఇప్పుడు దాకా ఏం కాలేదు అంటే ఈ ఛానల్లో అలాంటి కంటెంట్ ఏం పెట్టకండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.